మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్దీ లైఫ్ స్టైల్ విత్ పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ గారు. వారిని అడిగి స్కిన్కి సంబంధించి, స్కిన్ అంటే అందరికీ చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది, స్కిన్ కేర్ అంటే ఇంకా ఇంట్రెస్ట్, అసలు స్కిన్ కేర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నిజంగానే కొన్ని రకాల ట్యాబ్లెట్స్ వాడడం వల్ల మన స్కిన్ గ్లో కింద ఉంటుందా, యాంటీ ఏజింగ్ అంటే ఏజ్డ్గా కాకుండా టీనేజ్ అంటే చిన్నపిల్లలా కనిపిస్తామని చాలామంది వాడేస్తూ ఉంటారు ట్యాబ్లెట్స్, అవి నిజంగానే పనిచేస్తాయా? ఇలాంటి క్వశ్చన్స్ కన్నీ కూడా సమాధానాలు తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. కిరణ్ గారు, చాలామంది ఈ మధ్యన ఎక్కువగా వాడుతున్న ట్యాబ్లెట్స్ గ్లూటోథయాన్. ఈ ట్యాబ్లెట్స్ ఎక్కువగా ఆన్లైన్లో బుక్ చేసేసుకుని వాడేస్తున్నారు. వాటి రిజల్ట్లో కొంతమంది ఏంటంటే ప్రాణం మీదకి తెచ్చుకునేంత పరిస్థితికి వచ్చేస్తున్నారు. నిజంగానే అవి స్కిన్ కేర్నెస్లో యూజ్ అవుతాయి అంటారా? మీకు గ్లూటోథయాన్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఇది గ్లూటోథయాన్ అనేది జనరల్గా ఇప్పుడు అందరు ఎందుకు వాడుతున్నారంటే ఫెయిర్నెస్, యాంటీఏజింగే కాకుండా మెయిన్గా చాలామంది దీంతో ఫెయిర్ అవుతారనే ఉద్దేశంతోనే వాడతారు. ఇప్పుడు మన ఎస్పెషల్ ఇండియన్స్కి కలర్ ఇంప్రూవ్ అవ్వాలి, ఫెయిర్ అవుతాము, ఈ గ్లూటోథయాన్తో అవుతున్నామని ఎక్కడో దగ్గర వింటారు, చదువుతారు, ఎవరో ఫ్రెండ్స్ చెప్తారు. సో దాంతో వాళ్ళు సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసి గ్లూటోథయాన్ ఎక్కడ ఉంది అదే చాలా చూసి ఆన్లైన్లో చాలా కనిపిస్తూ ఉంటాయి. ఒకటి బుక్ చేసేస్తారు, ఆన్లైన్ ఇంటికి వస్తుంది, తీసుకుని వాడడం మొదలు పెట్టేస్తారు. సో ఓకే, నేను జనరల్గా చెప్తాను. ఈ గ్లూటోథయాన్ అనేది ఎప్పటి నుంచో ఉందండి. అది యాక్చువల్లీ ఇది ఒక యాంటీఆక్సిడెంట్. వాట్ గ్లూటోథయాన్ అంటే యాంటీఆక్సిడెంట్. యాంటీఆక్సిడెంట్ అంటే ఇప్పుడు మనకు క్యారెట్ ఉంది, క్యారెట్లోంచి బీటా కెరటిన్ వస్తుంది, దాన్ని యాంటీఆక్సిడెంట్ అంటాం. యాంటీఆక్సిడెంట్ అంటే ఇది ఏం చేస్తుందంటే మన బాడీలో రిలీజ్ అయ్యే ఫ్రీ రాడికల్స్ ఏదైతే డ్యామేజ్ చేసే కెమికల్స్ని పోయి అటాక్ చేసి వాటిని చంపేస్తుంది. అంటే మనకు ఒక హెల్తీ ఇస్తుంది, హెల్త్నెస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, డ్యామేజెస్ని తగ్గిస్తుంది. మనం బాడీలో డ్యామేజెస్ తగ్గించుకుంటే మనం హెల్తీగా ఉన్నట్టు. సో దానికి అందుకే మనం పెద్దవాళ్ళు చెప్తారు క్యారెట్ తినాలి, టమాటో తినాలి, ఇలావన్నీ లైకోపీన్ ఉంటుంది టమాటోలో. సో ఇలా చాలా రకాల విటమిన్స్ అనేటివి ఉంటాయి కదా, వీటన్నీ కూడా ఒక రకంగా మనకు విటమిన్ సి కానీ ఈ కానీ ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్గా వర్క్ చేస్తుంది. వీటన్నిటి బ్రాడ్గా మనం యాంటీ ఆక్సిడెంట్స్ అని పిలుస్తాం. ఓకే, మనకు ఆ యాంటీ ఆక్సిడెంట్ కింద రకరకాల విటమిన్స్ ఇవన్నీ మనకు, అందులో ఈ గ్లూటోథయాన్ కూడా ఒకటే అనమాట. అయితే ఈ యాంటీఆక్సిడెంట్లో దీన్ని సూపర్ యాంటీఆక్సిడెంట్ అని పిలుస్తారు. సూపర్ యాంటీఆక్సిడెంట్ అంటే గ్లూటోథయాన్ అన్నిటికన్నా ఇంకా ఎక్కువగా యాంటీఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయని అర్థం దానికి. అయితే మనము స్టడీ చేసినప్పుడు కొంతమంది ఏజింగ్ ఎక్కువగా అవుతారు ఫాస్ట్గా, కొంతమంది ఎంత ఏజ్ వచ్చినా కనబడదు. అది ఎందుకు వాళ్ళలో ఎక్కువగా ఏజ్ కనబడట్లేదు, ఏజ్ ఎక్కువగా ఉంది చూస్తే, కానీ వాళ్ళ చూడడానికి అపియరెన్స్ లేదు అని చెక్ చేసినప్పుడు వాళ్ళ బాడీలో ఈ గ్లూటోథయాన్ అనేది ఎక్కువగా కనుంటుంది లెవెల్స్లో. సో ఎప్పుడైతే ఈ గ్లూటోథయాన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి, అందుకే వీళ్ళు ఎక్కువగా ఏజ్గా కనబడట్లేదని కనిపెట్టుకున్నారో, మన బాడీలో గ్లూటోథయాన్ ప్రొడక్షన్ అవుతుంది, మన బాడీ స్వతహాగా తయారు చేస్తుంది. సో అప్పుడు ఏమైందంటే ఈ యాంటీ ఏజింగ్ కోసం గ్లూటోథయాన్ అనేది మనం ఎక్స్టర్నల్గా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి తీసుకోవడం మొదలుపెట్టారు. సో కానీ చాలా దాంతో బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఓన్లీ ఫెయిర్నెస్ అనే కాదు, ఇప్పుడు ఐ సైట్ ఉంది, దాంట్లో కూడా బెటర్ అవుతుంది. ఒక లంగ్స్ బాగా స్మోకర్ అనుకోండి, స్మోక్ చేయడం వల్ల లంగ్స్ పాడైపోయినాయి, కొంచెం తను బయటికి వచ్చి మంచిగా లంగ్స్ బెటర్ చేసుకోవాలనుకుంటున్నారు, మీరు గ్లూటోథయాన్ ఇచ్చారనుకోండి ఒక 6 months 3 months స్లోగా లంగ్స్ కూడా క్లీన్ అవ్వడం. ఓకే, మిగతా అలా చాలా కండిషన్స్ నుంచి ఇప్పుడు ఏదైనా మెడికేషన్స్ ఎక్కువ ఎక్సెస్గా వాడి టాక్సిన్స్ బాగా పెరిగిపోయినాయి, యాంటీబయాటిక్స్ వాడడం అది ఇది, సో వాటి కూడా నుంచి కూడా బయటపడడానికి, డ్రగ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడడానికి కూడా, డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయట రావడానికి గ్లూటోథయాన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీ స్ట్రెంగ్త్ పెరగడానికి కూడా, ఓకే, స్ట్రెంగ్త్ ఫీల్ అవుతాము, చాలా రకాల బెనిఫిట్స్, ఈవెన్ మన మెమొరీ కూడా దాంతో ఇంప్రూవ్ అవుతుందని చెప్పి రిపోర్ట్స్ ఉన్నాయి. సో గ్లూటోథయాన్ని మనం జనరల్ కండిషన్స్ కోసం, ఇట్లా నేను హెల్తీగా ఉండాలి, బాగుంటున్నాను, దీంతో వేసుకుంటే నేను హెల్తీగా ఉంటాను అనుకొని వేసుకుంటే ప్రాబ్లం లేదు. అయితే ఇన్ని కండిషన్స్తో పాటు ఒక వన్ ఆఫ్ ద కండిషన్ ఫెయిర్నెస్ అనేది.
అయితే ఫెయిర్నెస్ అనేది ఎందుకు వస్తుందంటే మెలనిన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఫియోమెలనిన్ అని, యూమెలనిన్ అని ఉంటుంది. మెలనిన్ అనేది మన స్కిన్ కలర్‌ని డిసైడ్ చేస్తుంది. అవును. యూమెలనిన్ అనేది డార్క్‌గా ఉంటుంది. ఫియోమెలనిన్ అనేది పింక్‌గా ఉంటుంది. ఓకే. ఓకే. హ్మ్. సో, ఈ గ్లూటథైన్ అనేది మనం తీసుకోవడం వల్ల ఈ యూమెలనిన్, బ్లాక్ మెలనిన్ కాకుండా పింక్ మెలనిన్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఓకే. అప్పుడు స్లోగా మనలో పింక్ మెలనిన్ రావడం వల్ల కొంచెం మనలో స్కిన్ కలర్ టోన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. హ్మ్. సో, దానికోసం చాలామంది యూజ్ చేస్తారు. హ్మ్. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఆ ఒక్కదాని కోసమే కాకుండా జనరల్ హెల్త్ కోసం వాడుకోవచ్చు. హుహు. కానీ అలా అని చెప్పి వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే మనం అథెంటికేటెడ్ ఉండదు. ఆన్‌లైన్‌లో ఎవరు పడితే వాళ్ళు అమ్ముతుంటారు. అవును. ఇప్పుడు ఒక పర్టిక్యులర్ లైసెన్స్డ్ డ్రగ్ స్టోర్ నుంచి, డ్రగ్ ఫార్మాస్యూటికల్ నుంచి మనము ఆ డోస్ ఎంత తీసుకోవాలి, ఎలాంటి కంపెనీ నుంచి తీసుకోవాలి, అవి తీసుకున్నప్పుడు ఎంత కాలం వాడాలి, అండర్ డాక్టర్ సూపర్విజన్ ఉంటే అవి వర్క్ అవుతాయి. ఇప్పుడు అది ఏ టైంలో తీసుకోవాలి, హ్మ్. ఇవి తెలియదు కదా మనకి. అవును. తెలీదు. తెలియకుండా ఏదో ఒకళ్ళు ఎవరు అమ్ముతున్నారు, లేకుంటే ఆన్‌లైన్‌లో ఎవరైనా మనకు తెచ్చిస్తున్నారు. కొంతమంది ఇంకా వేరే ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తుంది. హ్మ్. ఇవి అని చెప్పి ఇలా ఏదో వాడేస్తుంటారు. అవును. కానీ మనకు అదంతా ఏ కంట్రీది, అది నిజంగా నమ్మచ్చా, చైనీస్ ప్రొడక్టా, ఇండియన్ ప్రొడక్టా మనకు తెలీదు. అలాంటివి వాడడం వల్ల చాలామంది మోసపోతున్నారు. మోసపోవడం వల్ల రాంగ్ డైరెక్షన్‌లో వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వేరే వాడి ఏం రిజల్ట్ రావట్లేదే, ఇదేం బాలేదు అని అపోలోకి వెళ్ళిపోతున్నారు. హ్మ్. ప్రిస్క్రైబ్ చేయించుకొని డాక్టర్ దగ్గరికెళ్ళి చూయించి ఎంత కాలం వాడాలి, ఎలా వాడాలో తెలుసుకొని వాళ్ళకి రియల్‌గా అవసరం ఉందా? అప్పుడు డాక్టర్ చెప్తారు. నువ్వు ఎందుకు వాడతావు? దీంతో ఏం లాభం ఉంటుంది? క్లియర్‌గా మీకు అర్థం చేస్తే అది బానే వాడొచ్చు. ఉంటుంది. కానీ వాడుకోవచ్చు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని వాడడం బెటర్. అట్లా. ఎలా పడితే కొంతమంది ఏమి ఊహించుకుంటారు, వాళ్ళు స్వతహాగా పుట్టి నుంచి డార్క్‌గా ఉంటారు. అది తప్పు కాదు. పుట్టి అవును. నుంచి బ్లాక్‌లో ఉన్నారు. కానీ వాళ్ళు ఏమి ఊహించుకుంటారంటే ఇది వాడగానే కంప్లీట్‌గా తెల్లగయిపోతామని అనుకుంటారు. బై అవును. బర్త్ ఉన్న కండిషనే చేంజ్ అయిపోతుంది. హ్మ్. నేను ఇంకా కంప్లీట్ ఫుల్ ఫెయిర్ వచ్చేస్తా. అయిపోతాం అని అనుకుంటారు. హ్మ్. అలా ఏం జరగదు. హ్మ్. నార్మల్. హ్మ్. వాళ్ళున్న డార్క్‌నెస్ బెటర్ అవుతారు అంతే. కొంచెం చామంచాయ అట్లా. అనుకోవచ్చు. అలా కంప్లీట్ స్కిన్ కలరే షిఫ్ట్ అయిపోతుంది. వేరే కలర్‌లోకి వెళ్ళిపోతామని మాత్రం కాదు. ఆ! మరీ డార్క్‌గా ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం బెటర్. కొంచెం మరి అంత బెటర్ డార్క్ అవుతుంది. లేకుండా వాళ్ళకి కొంచెం గ్లో అనేది వస్తుంది డెఫినెట్‌గా. ఫేస్‌లో ఆ! వాడడం బెటర్. బట్ డాక్టర్ యెస్. దగ్గర ప్రిస్క్రిప్షన్ తీసుకొని వాడడం ఇంకా బెటర్. యెస్. ఆన్‌లైన్‌లో అట్లా వస్తున్నాయి కదా అని తీసుకోవడం ఆ! డేంజర్ అవ్వయా. అట్లా. ఓ సూపర్ సార్. ఓకే డాక్టర్ గారు, చాలా మంది యంగ్స్టర్స్ కొల్లాజెన్ సప్లిమెంటరీస్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇవి నిజంగా వాడడం వల్ల ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది? ఏ ఏజ్ వాళ్ళు వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది అసలు? అవును. వాడొచ్చా? ఇది కూడా బాగా ట్రెండ్ అయింది ఈ మధ్య. సో, చాలామంది ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఇది కొల్లాజెన్ ఉంటుంది. ఇది వాడండి, వాడండి అని చాలా యాడ్స్ రావడము. సో, కొల్లాజెన్ వాడితే ఇలా ఉంటుంది అనేది ఇన్ఫర్మేషన్ ఉంది. అవును. సో, ఎస్పెషల్లీ 20 నుంచి ఈ 35, 40 ఏజ్ వాళ్ళు, కొంతమంది ఇంకా ఎర్లీ బిలో 20 వాళ్ళు కూడా దీని గురించి చదివినప్పుడు కొల్లాజెన్, ఓకే నాకు కొల్లాజెన్ వస్తే బాగుంటుంది అని అనుకుంటూ టాబ్లెట్లు కానీ, పౌడర్స్ కానీ వాడేస్తున్నారు. హ్మ్. కానీ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. బేసిక్ ఏంటంటే ఇప్పుడు మన కొల్లాజెన్ అనేది మన స్కిన్‌లో ఒక ఫ్రేమ్‌వర్క్ లాంటిది. హుహు. స్కిన్‌లో మేజర్ టిష్యూ కొల్లాజెన్. హ్మ్. అదొక టిష్యూ అనమాట. సో, మనం ఏజ్ అవుతున్న కొద్దీ ఆ కొల్లాజెన్ అనేది ప్రొడక్షన్ తగ్గిపోతుంది. మనకు కొల్లాజెన్ ప్రొడక్షన్ అవుతుంది. హ్మ్. కానీ డిస్ట్రక్షన్ కూడా ఉంటుంది. హ్మ్. సో, ఏజ్ పెరుగుతున్నప్పుడు కొల్లాజెన్ ప్రొడక్షన్ తగ్గిపోయి తగ్గిపోయింది. డిస్ట్రక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల వ్రింకిల్స్ రావడము, లూజ్ అవ్వడము, స్కిన్ ముడతలు పడి, ఓపెన్ పోర్స్ రావడం ఇవంతా కనిపెడుతూ ఉంటారు. హ్మ్. సో, మనకు ఎప్పుడైతే ఇప్పుడు మనకు ఆల్రెడీ ప్రొడక్షన్ మంచిగా ఉంది. హ్మ్. యంగ్‌గా ఉంది. స్కిన్‌లో ఎటువంటి ముడతలు లేవు, ఓపెన్ పోర్స్ లేవు, ఏమి లేవు. అలాంటివి మళ్ళీ కంటిన్యూయస్‌గా కొల్లాజెన్ ఎక్స్‌ట్రా సప్లిమెంట్ తీసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. బాడీ ఇంకా ఫర్దర్‌గా కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. హుహు. కాబట్టి ఎప్పుడు అవసరమో ఫస్ట్ చూసుకొని కొల్లాజెన్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. స్కిన్‌లో సైన్స్ స్టార్ట్ అయ్యాయి. హ్మ్. వ్రింకిల్స్ కానీ, ఓపెన్ పోర్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు అప్పుడు మనం కొల్లాజెన్ తీసుకోవడం అనేది ఉత్తమం. హ్మ్. అది కూడా కంటిన్యూయస్‌గా వాడకుండా డాక్టర్ సలహా మేరకు ఎంత వాడాలి, ఎన్ని రోజులు వాడాలి అంతవరకు వాడుకుంటేనే ఆ కొల్లాజెన్ అనేది మనకు వర్క్ అవుతుంది. అందులో కూడా చాలా సేమ్ ఇందాక చెప్పుకున్నట్టు గ్లూటథైన్ లానే కొల్లాజెన్‌లో చాలా మంది ప్రొడక్షన్ చేస్తున్నారు. హ్మ్. రకరకాల బ్రాండ్స్ వస్తున్నాయి. హ్మ్. సో, అది ఏది నమ్మాలి, ఏది అనేది వాళ్ళకి ఐడియా రాదు. హ్మ్. సో, రియల్‌గా ఏది మనకి ఇంప్రూవ్ చేస్తుంది తెలీదు. హ్మ్. సో, ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్‌గా మనం కొల్లాజెన్ తీసుకోవడం వల్ల అది వెళ్ళిపోయి డైరెక్ట్ కొల్లాజెన్‌గా ఫార్మ్ అవ్వదు. హ్మ్. మనం తీసుకునే కొల్లాజెన్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఓకే.
ఆ బ్రేక్ డౌన్ అయిన అన్నీ కూడా మన బాడీ మళ్ళీ కొలాజన్ తయారు చేయాలి. సో మనం ఏమనుకుంటాం, మన కొలాజన్ తీసుకున్నాం వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, స్కిన్లోకి వెళ్ళిపోయి కొలాజన్గా అక్కడ వెళ్ళిపోతుంది అనుకుంటాం. కానీ కాదు, కొలాజన్ మన డైజెస్ట్ మనం కడుపులో వేసుకున్నాం అంటే మన స్టమక్లో అది బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఆ బ్రేక్ డౌన్ పార్టికల్స్ అన్ని కూడా మళ్ళీ మన బాడీ ప్రొడక్షన్ చేస్తే దానిలో యూజ్ అయ్యి మన కొలాజన్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇలా చూసుకుంటే మనం తీసుకునేటువంటి డైటరీ కొలాజన్ అనేది ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేయలేదు, ఎందుకంటే అది డైరెక్ట్గా వెళ్ళి పని చేయట్లేదు. అయితే ఇక్కడే మనము కొలాజన్ మన స్కిన్లో మరి స్కిన్ ప్రొడ్యూస్ చేయాలి. అల్టిమేట్లీ మన స్కిన్ ప్రొడ్యూస్ చేయడమే. స్కిన్ ప్రొడ్యూస్ చేయాలంటే కొలాజన్ ప్రొడక్షన్ స్టిమ్యులేషన్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి కొన్ని. అలాంగ్ విత్ మీరు కొలాజన్ పౌడర్స్తో పాటు లైక్ ఎర్బిఎం యాగ్ లేజర్స్ కానీ, మైక్రో నీడ్లింగ్స్ కానీ, ఎంఎన్ఆర్ఎఫ్, ఇలా కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. అవి ఎలా పనిచేస్తాయంటే స్మాల్ లైట్ ఇంజురీస్ క్రియేట్ చేస్తాయి. మన స్కిన్కి ఒకటి టెక్నిక్ ఏంటంటే ఇంజురీ చేసినప్పుడు మన స్కిన్ అనేది కొలాజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే మేజర్ ఇంజురీ చేయొద్దు, మైన్యూట్ ఇంజురీస్ జరగాలి స్కిన్ లోపల. ఆ మైన్యూట్ ఇంజురీస్ జరిగినప్పుడు ఆ ఫైబ్రోబ్లాస్ట్ అనే కొన్ని సెల్స్ ఉంటాయి, అవి ఆ ఇంజురీని సెన్స్ చేసి ఎక్కువ కొలాజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకు? దాన్ని రిపేర్ చేయడం కోసం. యాక్చువల్లీ కొలాజన్ దేనికి? రిపేరింగ్ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్లో మన కొలాజన్ పెరిగి మన స్కిన్ అనేది వ్రింకిల్స్ తగ్గడము, పోర్స్ తగ్గిపోవడము అనేది లుక్ అనేది మంచిగా వస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఈ వీటన్నిటికన్నా మీకు ఒకవేళ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంది అనుకున్నప్పుడు డైరెక్ట్గా కొలాజన్ ఇండక్షన్ ట్రీట్మెంట్స్ అంటే తీసుకోవడం ఉత్తమం. చాలామంది ఏం చేస్తారంటే చాలా ఎక్కువ లాస్ ఉంటుంది కొలాజన్, చాలా స్కిన్ సాగింగ్ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు, నేను కొలాజన్ పౌడర్ తీసుకుని నేను మొత్తం స్కిన్ మంచిగా అయిపోతుంది అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. వాళ్ళు ఎంతకాలం వాడినా కానీ ఏమి డిఫరెన్స్ రావట్లేదు, నాకు ఏం చేంజ్ రావట్లేదు అనుకుంటారు. ఎందుకంటే అది ఓన్లీ సర్టెన్ వరకే అది కాంట్రిబ్యూట్ చేయగలుగుతుంది. మినిమం ఏజా? మినిమం ఏజ్ ఇంత ఏజ్ వరకు. ఏజ్ అంటే మనం 20 to 23, 25 ఏజ్ నుంచి స్టార్ట్ చేసుకుంటాం. అంతకన్నా ఎర్లీగా చేసుకోవడం వేస్ట్. ఎందుకంటే బిఫోర్ 20 ఎలాగో ఉంటుంది, అప్పుడు వేసుకుని ఏ లాభం లేదు. ఎప్పుడైతే మనకు తగ్గడం మొదలవుతుందో అప్పటి నుంచి మొదలు పెట్టుకోవడం బెటర్. స్కిన్ గ్లో ఏ ఏజ్ నుంచి తగ్గుతుంది అంటారు? మినిమం సేమ్ కొలాజన్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పటి నుంచి మనకు తగ్గిపోతుంది. డిపెండ్స్ ఏజ్. ఇప్పుడు మనకు హెరిడిటరీగా కూడా ఉంటుంది. హెరిడిటరీగా కొంతమంది 30లో వచ్చినా వాళ్ళు 20 లానే కనబడతారు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కూడా అట్లానే ఉంది కాబట్టి. సో కొంతమంది వాళ్ళ వర్క్ బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి, చాలా హెవీ డ్యూటీస్ ఉన్నాయి, అలాంటి వాళ్ళకి తొందరగా కొలాజన్ లాస్ అవుతుంది. సో వాళ్ళు ఎర్లీగా స్టార్ట్ చేసుకోవడం. సో కాన్స్టెంట్గా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఎనీ ఏజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్, మనకి ఎప్పుడైతే కొలాజన్ తగ్గుతుంది అనిపించినప్పుడు ఒకసారి చెక్ చేయించుకొని డాక్టర్తో దెన్ కొలాజన్ సప్లిమెంట్ స్టార్ట్ చేయడం. ఇంకా ఎక్కువగా లాస్ అయినప్పుడు డెఫినెట్గా కొలాజన్ ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంది పెరగడానికి. ఏమీ లేదు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే ట్రీట్మెంట్ తో మనం యాంగ్ అవ్వచ్చు. కానీ ఒకసారి బాగా ఫుల్ ఏజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంప్లీట్ గా రివర్సిబుల్ చేయడం కష్టం. సో మినిమం ఎక్స్పెక్ట్ చేయాల్సింది 60 బిలో, 50 బిలో. 60 కూడా ఎక్కువే. ఇంకా 60 తర్వాత అనేది అవసరం కూడా ఉండకపోవచ్చు. 50 బిలో వరకు మాత్రం ఇంట్రెస్ట్ గా ఇన్ కేస్ కొలాజన్ పెంచుకోవాలి అంటే ట్రీట్మెంట్స్ మాత్రం తీసుకోవచ్చు. ఈ ఖచ్చితంగా ట్రీట్మెంట్స్ అయితే యూజ్ అవుతాయి. ఏజ్ ఇంకా పెరుగుతున్న కొద్దీ కొలాజన్ లాసే కాకుండా స్కిన్ సాగింగ్ అవుతుంది. ఇది డిఫరెంట్. ఈ రెండింటికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. కొలాజన్ లాస్ వేరు, సాగింగ్ వేరు. సాగింగ్ ఎందుకు అవుతుందంటే గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది. ఇది కొలాజన్ కాకుండా ఎలాస్టిన్ ఫైబర్స్ ఉంటాయి మాకు. ఎలాస్టిన్ ఫైబర్స్ ఎప్పుడైతే లూజ్ అవుతాయో స్కిన్ అనేది కిందికి పడిపోతుంది. పడిపోయి ఈ జా లైన్ లో పెద్దగా ఇట్లా కిందికి ఇలా పఫీ ఫామ్ అవుతుంది ఫేస్. అంతకుముందు ఫేస్ పైకి ఉండేది కింది జారిపోయినట్టుగా ఉంటుంది. అది సాగింగ్ అంటారు. ఈ సాగింగ్ చీకే కిందికి పడిపోతుంది కాబట్టి దీన్ని మనం కొలాజన్ పెంచడం వల్ల పైకి లేవదు. ఇప్పుడు కావాల్సింది లిఫ్టింగ్, దానికి ఫేస్ లిఫ్టింగ్ అంటారు. సో లేటర్ ఏజెస్ లో ఎప్పుడు కూడా కొలాజన్ ఇంపార్టెంట్ అవ్వదు. ఇంకా ఎర్లీ ఏజెస్ లో కొలాజన్ ఇంపార్టెంట్. ఒక లేటర్ స్టేజ్ లో ఏమైతే సాగింగ్ వస్తుంది కాబట్టి స్కిన్ లిఫ్టింగ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, మనము
స్కిన్ లిఫ్టింగ్కి రకరకాల లేజర్స్ వాడడం, రేడియో ఫ్రీక్వెన్సీ వాడతారు, థ్రెడ్ లిఫ్టింగ్ వాడతారు, చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఓకే, ఆ లిఫ్టింగ్ ఎంత డ్రాప్ అయింది దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం, చేసుకోవచ్చు. అప్పుడు ఆ లిఫ్టింగ్ అనేది లుక్ బాగా వస్తుంది, చేంజ్ అవుతుంది. ఈ మసాజ్ లో అట్లా చేస్తుంటారు, అవి వర్కౌట్ అవుతాయి. అది ఇనిషియల్ స్టేజెస్లో మజిల్ టోనింగ్ వచ్చి స్టార్టింగ్ నుంచి ఇంకా ఫర్దర్గా కిందికి సాగ్ అవ్వకుండా కొంచెం వరకు డిలే చేస్తుంది ఇవి. కానీ ఒకసారి సాగ్ అయిపోయినాక ఎన్ని మసాజ్ చేసినా కానీ అది అక్కడే ఉంటుంది. స్టార్టింగ్ లో ఏమైనా చేయించుకుంటే బెటర్, ఒకసారి సాగింగ్ అయితే మాత్రం మిగతా ట్రీట్మెంట్ కి వెళ్ళాల్సింది, డాక్టర్ కన్సల్ట్ అవ్వాల్సింది. బెటర్ రిజల్ట్ అయితే బెటర్ ఉంటుంది గతంతో పోలిస్తే. అంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ట్రీట్మెంట్స్ ద్వారా మనం సాగింగ్ ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. హైఫోన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఇదేం లేదు, స్కిన్ ని టైటన్ చేస్తుంది సింపుల్ గా. టైట్ అవ్వడం వల్ల స్కిన్ పైకి లేస్తుంది, కింది జారిపోయింది, టైట్ అయి పైకి వెళ్ళిపోతుంది. నార్మల్ అంతకు ముందు అంటే మరి ఏజ్ లా కనిపించకుండా కొంచెం బెటర్ కంట్రోల్ చేసుకోవచ్చు. మరి ఎక్కువ ఏజ్ కనపడకుండా ఒక 1 to 2 years యంగ్ గా కనిపిస్తుంది, ఒక 1 to 2 years వరకే. బట్ ఎలాంటి దానికైనా సరే ట్రీట్మెంట్ ఉంది ఇప్పుడైతే స్కిన్ కి సంబంధించి అయితే. సో వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారు అనే దాన్ని బట్టి ఎలాంటి అప్రోచ్ తీసుకోవాలనేది ఇంపార్టెంట్. అది వాళ్ళు ఉన్న స్టేజ్ ని బట్టి డాక్టర్ ఒకసారి కన్సల్ట్ అయితే కనుక ఖచ్చితంగా సాగింగ్ అయిందా లేదంటే ఓన్లీ కొల్లాజన్ లాస్ ఉందా, తెలుసు. ఓన్లీ కొల్లాజన్ లాస్ ఉంటే కొల్లాజన్ తో సరిపోతుంది. సాగింగ్ అయినప్పుడు సాగింగ్ సెపరేట్ గా చేసుకోవాలి. కొల్లాజన్ కి తగ్గమైనా సరే స్కిన్ సాగింగ్ అవుతుంది అంటారా? కొల్లాజన్ లాస్ రింకిల్స్ రావడం, ముడతలు రావడం, ఇనిషియల్ స్టేజ్ చేంజెస్ కనబడుతుంటాయి, ఇవి కనిపిస్తాయి. సాగింగ్ అనేది అది డిఫరెంట్, రెండిట్లకి సెపరేట్. అది దేని వల్ల మన ఫేస్ స్కిన్ ఇట్లా అయింది అనేది ఒకసారి డాక్టర్ కన్సల్ట్ అయితేనే రిజల్ట్ తెలుస్తుంది. డాక్టర్ గారు, చాలా మంది స్కిన్ పిగ్మెంటేషన్ కి సంబంధించి లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటారు, కొంతమంది కెమికల్ కి సంబంధించి తీసుకుంటారు. ఏది మంచిది? అసలు ఆ పిగ్మెంటేషన్ అనేది ఎందుకు వస్తుంది స్కిన్ మీద? పిగ్మెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇప్పుడు ఫేస్ అంతా ఒక కలర్ ఉంటుంది, అది వాళ్ళకి అలవాటైపోయి ఉంటుంది. సో దానిపైన ఒక ప్రామినెంట్ గా ఒక డాట్ పింపుల్ వచ్చి కానీ ఇంకేదైనా కానీ వచ్చి చిన్న మరక పడుతుంది, డాట్ 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 అక్కడక్కడ మచ్చలు కనబడతాయి. పడేసరికి చాలా ఎంబ్రాసింగ్ గా ఉంటుంది. కొంతమందికి ఇట్లా పెద్దగా బ్లాక్ ప్యాచెస్ రావడము సైడ్ లో చెక్స్ మీద, డిఫరెంట్ రీజన్స్, వాళ్ళకి తెలియదు ఏమేమి రీజన్స్, కానీ ఆ పిగ్మెంటేషన్ అనేది చాలా బాధపడుతుంటారు. సో వాటిని క్లియర్ చేసుకోవాలి, మార్క్స్ ఎలా చూడడానికి బాగాలేదని అనుకుంటారు. ఇది నిజమే. ఇది పిగ్మెంటేషన్ అనేది డిఫరెంట్ రీజన్స్ వస్తుంది. ఎలాంటి రీజన్స్ అయినా సరే ట్రీట్మెంట్ అనేది కొంచెం కామన్గా ఉంటుంది. దీన్ని మనం ఎలా డివైడ్ చేస్తామంటే సూపర్ఫిషియల్ అండ్ డీప్ అని ఇట్లా డివైడ్ చేస్తాం. ఇప్పుడు పిగ్మెంటేషన్ కొంచెం సింపుల్గా అర్థం చేసుకుంటే ఒక చిన్న పిగ్మెంటేషన్ ఉంది అనుకోండి, లైట్గా ఉంది, అది కొన్ని లేయర్స్ స్కిన్ అనేది లేయర్స్ లాగా ఉంటుంది. మీరు ఒక 200 పేజీ నోట్బుక్ అనుకోండి, 200 పేజెస్ ఎట్లానో అలా స్కిన్లో అన్ని లేయర్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో మీకు లైట్ పిగ్మెంటేషన్ కొన్ని లేయర్స్ లో ఉంటుంది. ఎక్కువ డార్క్ అనిపిస్తుంది అంటే చాలా లేయర్స్ వరకు ఉంటుంది, ఇంకా ఎక్కువగా ఉంటే ఇంకా డీప్ లేయర్స్ వరకు ఉంటుంది. మనం పైన చూసినప్పుడు జనరల్ గా మీకు తెలియదు అది ఎంత డీప్ గా ఉంది, ఎన్ని లేయర్స్ ఇన్వాల్వ్ అయిందని. స్కిన్ డాక్టర్ చూసి ఇది పైన ఉందా, స్కిన్ డీప్ లేయర్స్ లో పోయిందా చెప్పగలుగుతారు. సో ఏమైతుందంటే ఇక్కడే ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఏదైతే స్కిన్ పైన లేయర్స్లో ఉందనుకోండి పిగ్మెంటేషన్, అది సింపుల్గా కొన్ని క్రీములు పెట్టుకొని కెమికల్ పీల్స్ అని ఉంటాయి పై లేయర్స్ మీద పనిచేస్తుంది. అదేంటంటే కెమికల్ పీల్ ఏంటంటే ఒక సేఫ్ కెమికల్ అండి, అప్లై చేయడం వల్ల పై లేయర్స్ వెళ్ళిపోతుంది, పీల్ ఆఫ్ అయిపోవడం వల్ల ఆ పిగ్మెంటేషన్ అనేది లైట్ అయిపోతుంది. సింపుల్, వెరీ సింపుల్, నార్మల్ స్కిన్ అయిపోతుంది. మెల్లమెల్లగా కొద్ది ఒక్కసారికి వెళ్ళిపోదు, కొద్ది చేస్తుంటే ఆ లేయర్స్ వెళ్ళిపోయి పిగ్మెంటేషన్ అనేది వానిష్ అవుతుంది. కానీ ఇంకా డీప్గా ఉందనుకోండి, మనం ఎన్ని కెమికల్ పీల్స్ చేసినా కానీ అది పోదు. కొంతమంది డాక్టర్ చాలా పీల్స్ చేశారంటే ఇంకా అది అలాగే ఉంది, పోవట్లేదు. అంటే దాని అర్థం చాలా డీప్ లేయర్స్ లో అది పోయిందని అర్థం. మెలనిన్ అనేది అక్కడ ఉంది, డార్క్ ఉంది. సో అప్పుడు ఏంటంటే లేజర్స్ అనేటివి వర్క్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం లేజర్ అనేది పైన పనిచేయదు, లోపల వెళ్ళి ఆ లోపల ఉన్న పిగ్మెంట్ టార్గెట్ చేస్తుంది. సో ఎప్పుడైతే డీపర్ లేయర్స్లో ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళు లేజర్స్తోనే రిజల్ట్ వస్తుంది వాళ్ళకి. అట్ ద సేమ్ టైం అవుతుంది వాళ్ళకు సూపర్ఫిషియల్లో కూడా ఉంటుంది. అంటే బోత్ లేజర్స్ అండ్ కెమికల్ పిల్స్ కంబైన్ చేసి చేయాల్సి ఉంటుంది. ఓన్లీ సూపర్ఫిషియల్ లేయర్లో ఉన్న వాళ్ళకి పుట్టి కెమికల్ పిల్స్ చేసి క్రీమ్స్ వాడితే, సన్ స్క్రీన్స్ కానీ లైటనింగ్ క్రీమ్స్ వాడితే
కొంచెం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లైట్ అయ్యి తగ్గిపోతుంది. సో చాలా మందికి ఈ ఒక్కటి అర్థం కాదు, ఏంటంటే పిగ్మెంటేషన్ ఉంది, నాకు మచ్చలు ఉన్నాయి, పోవట్లేవు, ఏం చేయాలి, చాలా చాలా రకాలు ట్రై చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ ట్రై చేసే వాళ్ళు సన్ స్క్రీన్స్ వాడరు. మెయిన్గా ఏంటంటే ఇవన్నీ ట్రై చేసినప్పుడు ఇవన్నీ డీపిగ్మెంటింగ్ ఏజెంట్స్ అంటారు. ఈ డీపిగ్మెంటింగ్ ఏజెంట్స్ కోజిక్ యాసిడ్, ఆర్బిటిన్, వీళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్లో చెక్ చేస్తారు. చేయగానే నియాసినమైడ్ అని, అదని గ్లైకోలిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, EHA అని టీవీలో యాడ్స్ వస్తున్నాయి ఈ మధ్య. సో అన్నిట్లో ఫేస్బుక్లో చూసి తెచ్చుకొని వాడడం మొదలు పెడతారు. కానీ అవి వాడినప్పుడు అవి ఇలాంటి టైంలో యూజ్ చేయాలి, అవి ఓన్లీ నైట్ టైంలో యూజ్ చేసుకోవాలి. డే టైంలో కంపల్సరీ సన్ ప్రొటెక్షన్ అనేది ఉండాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఏమవుతుందంటే ఇది స్కిన్ ఇరిటేట్ చేసి సెన్సిటైజ్ చేస్తుంది. అప్పుడు డే టైంలో వాళ్ళు ఎండలోకి వెళ్తారు, మళ్ళీ సన్లైట్ పడుతుంది, అది మళ్ళీ పాడవుతుంది, మళ్ళీ నైట్ జెల్ పెడతారు, అది మళ్ళీ లైట్ చేస్తుంది. సో రిజల్ట్ రాదు. సో చాలా మంది మిస్ చేస్తారు. మార్నింగ్ ఎందుకు సన్ స్క్రీన్, మార్నింగ్ అంతా జిడ్డు ఉంటుంది, నాకు సన్ స్క్రీన్ నేను వాడను, ఎన్నో రీజన్స్ వాళ్ళకి తెలియదు, ఏ సన్ స్క్రీన్స్ తెలియదు, మెడికల్ తెలియదు, 1-2 ట్రై చేస్తారు, అవి వాళ్ళకి నచ్చదు. సన్ స్క్రీన్ వద్దులేని, నాకు కావాల్సింది మచ్చలు పోవాలంతే, సన్ స్క్రీన్ తో నాకేం పని లేదు, దాంతో నాకు రిజల్ట్ ఏముంది అవసరం లేదు, పుట్టి నాకు మచ్చలు పోవడానికి నేను చదువుకున్నాను, అందులో గ్లైకోలిక్ యాసిడ్ అని ఉంది, అది నేను తెచ్చి వాడుకుంటాను, నాకు తగ్గిపోతుంది అని అపోలో. కానీ అలా పని చేయదు. ఎప్పుడైతే పిగ్మెంటేషన్ వర్క్ చేసి ఏవైనా సరే కంపల్సరీ డే టైంలో సన్ స్క్రీన్ వాడితేనే అవి పనిచేస్తాయి. ఓకే, దానికి లింక్ ఉంది. అది తెలియక చాలా మంది మనం జనరల్ డాక్టర్కి వెళ్ళి డాక్టర్ అన్నారు ఇది గ్లైకోలిక్ యాసిడ్ వాడమని చెప్తే నేను ఆల్రెడీ వాడానండి పని చేయలే అంట. కానీ వాళ్ళకి ఏం తెలియదు అంటే సన్ స్క్రీన్ తో వాడలేదు, ఆ సన్ స్క్రీన్ వాడినప్పుడే అవి పని, అది చెప్పరు. అలా వాడడం వల్ల ప్రాబ్లం. బట్ పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందంటారా? కానీ ఏది పడితే ఆ కెమికల్ రెడీగా పెట్టలేం. ఇప్పుడు ఇంకొక మిస్టేక్ వచ్చి ఏం జరుగుతుందంటే గ్లైకోలిక్ యాసిడ్ 6%, 12%, ఇంకా చాలా పర్సెంటేజ్లు ఉంటాయి. సో ఎక్కువ పర్సెంటేజ్ ఇది బాగా పనిచేస్తుంది అని హై పర్సెంటేజ్ తెచ్చుకొని డైరెక్ట్గా స్టార్ట్ చేస్తారు, అది ఇంకా పాడు చేసేస్తుంది. అయితే యాక్చువల్లీ గ్లైకోలిక్ యాసిడ్ నాకు పడుతుందా పడదా, నా స్కిన్ నేను పెట్టచ్చా పెట్టరాదా నాకు తెలీదు, డాక్టర్ని అడగట్లేదు మనము. అక్కడెక్కడో టీవీలో యాడ్ వస్తుంది, ఫేస్బుక్ ట్విట్టర్లో కూడా కనపడుతుంది, ఇది బాగుందంట, ఇది చేయింత 10% ఉంది, సో నేను తెచ్చేసుకుంటాను వాడుకుంటాను అని అనుకుంటాం. కానీ అలా పంచ ఇక్కడ ఏంటంటే ఎవ్రీ పిగ్మెంటేషన్ ఇస్ యూనిక్. మన స్కిన్ ఉన్నట్టు ఇంకొకరి స్కిన్ ఉండదు. మన ఫ్రెండ్ స్కిన్ ఒకలా ఉంటుంది, మన స్కిన్ ఒకలా ఉంటుంది. ఆమె గ్లైకోలిక్ యాసిడ్ పెడితే ఆమెకు పనిచేస్తుంది, కానీ మనకు పాడు చేస్తుంది. కాబట్టి మన స్కిన్లో ఆ కెమికల్ పెట్టచ్చా, మళ్ళీ అలాంటి పిగ్మెంటేషన్కి ఏది ఫస్ట్ స్టార్ట్ చేయాలి, సెకండ్ ఏది స్టార్ట్ చేయాలి, ఆ తర్వాత ఇంకేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు కోజిక్ యాసిడ్ ఇవన్నీ ఉన్నాయి, వాటికి పర్సంటేజెస్ ఉంటాయి, ఏ పర్సంటేజ్తో స్టార్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఏ కాన్సన్ట్రేషన్కి వెళ్ళాలి, నెక్స్ట్ ఎప్పుడు వెళ్ళాలి, ఇదంతా కూడా డాక్టర్ జాగ్రత్తగా చూసుకుంటూ ఒకటి తర్వాత ఒకటి అలా ఇస్తాడు. అప్పుడు ఒక పీరియడ్ టైంలో ఒక 3 monthsలో ఒక 3-4 డిఫరెంట్ క్రీమ్స్ ఇచ్చి ఒకదాని తర్వాత ఒకటి అప్పుడు తగ్గించగలుగుతారు. అలా కాకుండా లాస్ట్ వాడే క్రీమ్ ఫస్ట్ డైరెక్ట్ గా వాడేసాం అనుకోండి, మంచి కావాల్సిన ఇంకా డార్క్ అయిపోతుంది, అయ్యో స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది. సో అలాంటి ఎక్స్పెరిమెంట్స్ అనేవి చాలా డేంజరస్ అండి. అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ కూడా వాడడం వల్ల అనవసరంగా మనీ వేస్ట్, వాళ్ళకి మళ్ళీ ఏంటంటే ఇంప్రెషన్ కూడా పోతుంది. వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ నేను ఆల్రెడీ అన్ని ట్రై చేశాను, ఇవి వర్క్ అని ఒక స్టేజ్లోకి వెళ్ళిపోతారు. చాలా మంది హోమ్ రెమెడీస్ చేస్తూ ఉంటారు, దీనికి సంబంధించి అవి బెటర్ అంటారా? అంటే ఈ కెమికల్స్ కన్నా అట్లీస్ట్ అవి డ్యామేజ్ చేయదు. ఓకే, అంటే ఇప్పుడు ముల్తాన్ మట్టి, హల్దీ, చందనము ఇలాంటి అందులో కూడా హోమ్ రెమెడీస్ అని అన్ని కాదు, కొంతమంది ఎల్లిపాయ ఇలాంటి డేంజరస్ కూడా పెడుతుంటారు. అవును, పేస్ట్, టూత్ పేస్ట్ అలాంటి అవన్నీ సేఫ్ కా. ఓకే, చాలా వచ్చేస్తున్నాయి ఇప్పుడు వాటికి సంబంధించి, అసలు చాలా పిగ్మెంటేషన్ ఉంది కదా అని ఇంట్లో ఉన్న ఏవైనా యూజ్ చేసేస్తే తగ్గి సేఫ్ ఉంటుంది అని అదేం లేదు. అసలు కెమికల్ కన్నా ఇంకా సూపర్ గా డ్యామేజ్ చేసే మన ఇంట్లోనే ఉంటాయి. ఓకే, ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్ కి సంబంధించి చాలా మంది లేజర్ హెయిర్ రిమూవర్ వాడేస్తున్నారు, వాడచ్చా? అన్వాంటెడ్ హెయిర్ కి సంబంధించి ఎలాగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? హెయిర్ రిమూవల్లో లేజర్ అనేది చాలా గ్రేట్ అని చెప్పచ్చు. ఇప్పుడు వ్యాక్సింగ్ అంటే జనరల్గా లేడీస్కి అలవాటు అయి ఉంటుంది,
వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ ఇవన్నీ కూడా చేసుకుంటుంటారు రెగ్యులర్ పార్లర్. అయితే దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎన్నిసార్లు చేసినా సరే మళ్ళీ టైం అవగానే హెయిర్ గ్రోత్ వచ్చేస్తుంది, మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకుంటారు, మళ్ళీ వ్యాక్సింగ్ వెళ్తారు, మళ్ళీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది మళ్ళీ వ్యాక్సింగ్, అలా చేస్తూనే ఉంటారు కంటిన్యూస్గా. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎన్నోసార్లు చేస్తారు. అలా స్లోగా ఈ డాట్గా పిగ్మెంటేషన్ అనేది ఫామ్ అవుతుంది. చాలా మంది కంప్లైంట్ చేస్తారు. సో అది కొంతమందికి అది డ్యామేజ్. ఇంకొకటి రిజల్ట్ ఏం రాదు, హెయిర్ పర్మనెంట్గా తగ్గట్లేదు, దాంతో మళ్ళీ గ్రో అవుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ లేజర్ ఇన్వెన్షన్ వల్ల లేజర్ అనేది హెయిర్ రూట్స్ని డ్యామేజ్ చేసి పర్మనెంట్గా తగ్గిస్తుంది. కాకపోతే కొన్ని సెషన్స్ పడుతుంది, ఒకటి 1 to 3లో కాకుండా కొన్ని సెషన్స్ అంటే 6 to 10 అట్లా ఎక్కువ పట్టచ్చు. కానీ డెఫినెట్గా హెయిర్ రూట్ను డ్యామేజ్ చేసి పర్మనెంట్గా రాకుండా చేయగలుగుతుంది. ఓకే. అట్ ద సేమ్ టైం లేజర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్కిన్ మీద ఎటువంటి డ్యామేజ్ చేయదు. లేజర్ వల్ల లేజర్ ఏంటంటే అది కొంతమంది లేజర్ అని భయపడతారు. అయితే వేవ్ లెంత్ అని ఉంటుంది, ఏ లేజర్కైనా ఒక వేవ్ లెంత్ అని ఉంటుంది. ఇప్పుడు ఐ సర్జరీలో లేజర్ వాడతాం, అదొక డిఫరెంట్ లేజర్. ఇప్పుడు కటింగ్ లేజర్స్ ఉంటాయి, చాలా రకాల లేజర్స్ ఉంటాయి. స్కిన్ కాల్చే లేజర్ కూడా ఉంటుంది, లేజర్ పెట్టి స్కిన్ మీద పెడితే స్కిన్ కాలిపోతుంది, అది వేరే. హెయిర్ రిమూవ్ వాడే డిఫరెంట్ వేవ్ లెంత్ వల్ల అది స్కిన్ ఏమి చేయదు, ఓన్లీ ఆ హెయిర్ రూట్ నే డామేజ్ చేస్తుంది. కొన్ని సెషన్స్ తీసుకుంటే పర్మనెంట్ గా అంతే, సింపుల్ గా. చాలా మంది డౌట్ ఏమంటే ఈ హెయిర్ మీద టార్గెట్ చేస్తే స్కిన్ కూడా ఏమన్నా కాలిపోతుందేమో, డామేజ్ అవుతుందేమో అని కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే లేజర్ అనగానే చూస్తుంటాం అలా అని. కానీ సేఫ్గా చేసినప్పుడు ఆ లేజర్స్ అనేవి స్కిన్ డ్యామేజ్ చేయకుండా ఓన్లీ హెయిర్ని డ్యామేజ్ చేసి హెయిర్ని తగ్గిస్తుంది. నష్టం అంటే ఏమి లేదు, సేఫ్, అదే బెటర్. ఈ పార్లర్కి వెళ్ళి వ్యాక్సిన్ కంటే కూడా రిపీట్ గా చేసుకుని అంతకన్నా తక్కువ ఖర్చులోనే మనకు అయిపోతుంది లేజర్. ఓకే. ఎందుకంటే ఇది లైఫ్ టైం ప్రాసెస్. ఓకే. ఎవ్రీ మంత్ పార్లర్కి వెళ్ళే బదులు ఒకేసారి ఇక్కడ పెట్టడం బెటర్. ఓకే. చాలా మంది ఆన్లైన్ లో చూసి పీల్స్ కొనేసి వేస్తూ ఉంటారు, అవి మంచివే అంటారా? అవును, ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు, డాక్టర్ మీరు పీల్స్ చేస్తున్నారు కదా, చాలా మంది వింటున్నాం పీల్స్ చేస్తే బాగుంది, రిజల్ట్స్ బాగున్నాయి, డాక్టర్ దాకా రావడం ఎందుకు, మీరు కూడా చూస్తే చాలా ఈజీగా ఉంది, జస్ట్ ఇలా అప్లై చేస్తున్నారు అంతే కదా, ఈ మాత్రం మేము కూడా చేసుకోగలము, మేము ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని మేము కూడా చేసుకుంటాము అని అనుకుంటున్నారు. అనుకొని ఇప్పుడు ఆన్లైన్లో కనబడుతున్నాయి, అమెజాన్ ఇట్లా ప్లాట్ఫామ్స్, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో పీల్స్ కనబడుతున్నాయి కదా, పర్చేస్ చేసుకోవచ్చు, మనమే చేసుకోవచ్చు, కొంచెం జాగ్రత్తగా డాక్టర్ దగ్గరికి ఊరికి వెళ్ళడం ఎందుకు అని అనుకుంటున్నారు. కానీ యాక్చువల్లీ ఇవన్నీ కూడా కెమికల్స్ అనేవి, కెమికల్ పిల్స్ అనేవి కొన్ని యాసిడ్స్ లాంటివి. ఇవి స్కిన్ మీద ఎలా యూజ్ చేయాలని ట్రైన్ డాక్టర్స్ అట్లీస్ట్ 1 to 2 years పడుతుంది. ఎలాంటి స్కిన్ మీద ఎలాంటి కెమికల్ కాంబినేషన్ని ఎంతసేపు పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది నేర్చుకోవడానికి టైం పడుతుంది. ఒక డాక్టర్కి స్కిన్ అర్థం చేసుకున్న డాక్టర్కి ఆ కెమికల్ పీల్ చేయడం అనేది దాని మీద ఎక్స్పర్ట్ రావడానికి ఒక 2 to 3 years టైం టేకింగ్. ఓకే. అప్పుడు ఆ స్కిన్ మీద ఎలా పెడతాము ఏది అనేది మనకు ఒక గ్రిప్ అనేది వస్తుంది డాక్టర్కి. కానీ ఒకసారి చేసేసేటప్పుడు మీకు చూడడానికి ఎలా అనిపిస్తుంది, చాలా సింపుల్ గా ఉంది అనిపిస్తుంది. మనము ఒక షూ మేకర్ దగ్గరికి వెళ్తే చెప్పు కొడతా ఉంటాడు, టక ఫాస్ట్ గా కొట్టేస్తున్నాడు, ఏముంది మనం కూడా కుట్టచ్చు అని అనుకుంటాం, చూసేటప్పుడు వాళ్ళ చాలా ఈజీగా ఉంటది. అవును. కానీ మనం అదే పట్టుకున్నాం అనుకోండి, మనకు అస్సలు కొట్టడం రాదు. అది ఇది కూడా అలాంటిది. చూసేటప్పుడు చాలా ఈజీగా కనిపిస్తుంది. అందుకే చాలా మంది ఏమనుకుంటారు, ఇంత ఈజీ ప్రొసీజర్ మనం కూడా చేసుకోవచ్చు అని ఒక అపోహ వస్తుంది. కానీ అంత ఈజీ కాదు అది. అది అంత కనిపించినంత సేఫ్ గా కనిపించినంత ఈజీగా ఉండదు అది. ఓకే. కొంచెం తేడా వచ్చినా స్కిన్ మొత్తం బాగానే అవుతుంది. అసలు పీల్ చేయడం వల్ల ఎలాంటి రిజల్ట్ ఉంటుంది? పీల్ చేయడం వల్ల చాలా రిఫ్రెషింగ్ అవుతుంది, స్కిన్ డెడ్ స్కిన్ వెళ్ళిపోయి గ్లో వస్తుంది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పింపుల్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ అన్ని తగ్గుతాయి, ఇంప్రూవ్ అవుతుంది పీల్ వల్ల. కానీ అది చూడడానికి చాలా సింపుల్ గా కనబడుతుంది, మనం చేసుకోవచ్చేమో ఈజీగా, మనం కూడా పెయింట్ వేసినట్టే కదా అని అనుకుంటాం. కానీ అంత ఈజీ కాదు. 99% ఫెయిల్ అవుతారు, ఎందుకంటే అది బర్న్ చేసేస్తుంది. అదొక కెమికల్ కాబట్టి, యాసిడ్ లాంటిది కాబట్టి, ఏ మాత్రం తేడా వచ్చినా కానీ స్కిన్ బర్న్ అయిపోతుంది, మళ్ళీ అది తగ్గడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా సొంతంగా కెమికల్ ప్రయోగాలు చేయకండి. పీల్ లో కూడా సెషన్స్ ఉంటాయంటారా? ఇన్ని చేయించుకోవాలి రిపీటెడ్ గా, ఎందుకంటే ఒక్కొక్క పీలో కొంచెం పై లేయర్ వెళ్ళిపోతుంది, బాగా డీప్ గా వెళ్ళాం అందులో.
మళ్ళీ ఒకసారి చేసుకుని మళ్ళీ కొద్దిగా తగ్గించడం వల్లనే మనం పిగ్మెంటేషన్ అనేది వీటిని తగ్గించగలుగుతాం. స్లోగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మేము ఉన్నాం, మేకప్ లేనిదే బయటికి రాం. సో మా పరిస్థితి ఏంటంటారు ఫ్యూచర్ లో? మాకు ఇలాంటి జాగ్రత్తలు బెటర్ అంటారు మేకప్ వేసుకుంటే వాళ్ళకి? ఇలా కెమికల్స్ చాలా, మేకప్ అంటేనే అన్ని కెమికల్స్ లోనే వాడతాం ప్రతిదీ కూడా. సో వాళ్ళు ఏంటి స్కిన్ టైప్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ వర్క్ అయిపోయిన తర్వాత, వర్క్ అవర్స్ అయిపోతారు, ఫ్రీ అయిపోతారు, అప్పుడు కంప్లీట్ దాన్ని రిమూవ్ చేయడం ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడైతే మన స్కిన్ ఉంది, స్కిన్ పైన అవంతా లేయర్స్ వేసాం, ఆ లేయర్స్ అన్ని ఏ రిమనెంట్స్ ఉండకుండా క్లీన్ చేసుకుని వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతా క్లీన్ అవ్వడం, ఒక ఫాస్ట్గా ఏదో కొంచెం క్లీన్ చేసేసాం అనుకుంటే కాదు, డీప్గా ప్రాపర్గా క్లీన్ చేసేసి ఆ తర్వాత స్కిన్కి కావాల్సిన మాయిశ్చరైజర్ ఇవ్వడం. హైడ్రేషన్ కావాలి, మాయిశ్చరైజర్, దాంతో కొంచెం ఏదైనా విటమిన్స్ యాడ్ చేసుకోవడం, విటమిన్ సి కానీ, ఈ విటమిన్ కానీ, ఎలోవెరా కానీ, ఏదైనా అట్లా ఇంగ్రీడియంట్స్ ఉండేవి స్కిన్కి ప్రొటెక్టివ్ ఉంటాయి, స్కిన్ ఫ్రెండ్లీ, అవి కొంచెం అప్లై చేసుకుంటే ఏదైతే మనం డ్యామేజ్ చేసినామో దాన్ని తీసేసి మళ్ళీ దానికి వెనబోసినట్టు డ్యామేజ్ని మళ్ళీ రికవర్ చేసుకుని మళ్ళీ డేలో మార్నింగ్ అలా సన్ స్క్రీన్ పెట్టి మళ్ళీ ఇలా చేసుకుంటా ఉంటే డ్యామేజ్ నుంచి తప్పించుకోవచ్చు. సో కెమికల్స్ వాడుతూనే ఎట్ ద సేమ్ టైం డ్యామేజ్ తప్పించుకోవచ్చు. లేదంటే కాన్స్టెంట్ గా మనం స్లోగా డ్యామేజ్ చేస్తూ అది ఎక్కడికో ఎండ్ అయిపోతుంది, ఇంకా చాలా డేంజర్ అవుతుంది లాస్ట్ కి. ఓకే డాక్టర్ గారు, చాలా మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. ఎస్పెషల్లీ మేకప్ వేసుకునే వాళ్ళకి మాత్రం చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట ఇవన్నీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, స్కిన్ కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఏవో ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి సొంత ప్రయోగాలు చేయకుండా డాక్టర్ సమక్షంలో వాటికి సంబంధించి కనుక ప్రిస్క్రిప్షన్ తీసుకుని వాడితే కనుక మంచి రిజల్ట్స్ ఉంటాయి. దయచేసి డాక్టర్ని కన్సల్ట్ అవ్వని చెప్పడం జరుగుతుంది. సో ఇది నాటి ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.